తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సాధించిన విజయం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉత్సాహంలో ఉన్న సీఎం ఇదే ఊపుతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 6 రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఉత్సవంలో భాగంగానే ముఖ్యమంత్రి పర్యటనలో ఉండనున్నారు. 6 రోజులు 6 జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన బహిరంగ సభల్లో పాల్గొనడమే కాకుండా ప్రజాసభల వేదికలు, రవాణా, భద్రతా ఏర్పాట్లను కూడా పరిశీలించనున్నారు. ప్రజాపాలనలో 2 ఏళ్ల సాధనకు ప్రజలకు వివరించడానికి, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికను తెలియజేయడానికి ఈ సభలు ఉపయోగపడతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 1వ తారీఖున మహబూబ్ నగర్ జిల్లా మక్తాల్, 2వ తారీఖున ఖమ్మం జిల్లా కొత్తగూడెం, 3వ తారీఖున కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, 4వ తారీఖున ఆదిలాబాద్, 5వ తారీఖున నర్సంపేట మరియు 6వ తారీఖున నల్గొండ జిల్లా దేవరకొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. డిసెంబర్ చివరి వారాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత జోష్ను నింపనుంది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలే లక్ష్యంగా ఈ పర్యటనను చేపడుతున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు రాబోయే పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ బలానికి ఇస్తోంది. జిల్లాల పర్యటన తరువాత డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ వేదికపై నుంచే ప్రభుత్వం తమ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047ను విడుదల చేయనుంది.